హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. వచ్చేసాడండి బప్ప మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి మన దగ్గరికి వచ్చేసాడు. సో అందరూ మనస్ఫూర్తిగా మన ప్రాబ్లమ్స్ అన్నీ అతనికి చెప్పుతూ వినాయకుడు విజయవంతంగా మన విజయాన్ని అందించి వెళ్ళడానికి వచ్చాడు. సో ఈ ఫెస్టివల్తో అందరి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే నేను నా ఫొటోస్ దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తూ పూజ చేస్తున్నాను. ఎంతమంది పెట్టుకుంటారండి ఇంట్లో వినాయకుడిని? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా అసలు ప్రతి ఇయర్ చాలా బాగా పెట్టుకుంటాము, కానీ ఈసారి కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేకపోతున్నాము. ఆ రీజన్స్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అసలు వినాయక చవితి అంటే పిల్లలకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, అసలు వినాయకుడు మండపం నుంచి రానే రారు. మా ఇంట్లో మా పెద్ద అబ్బాయి కూడా అలానే ఏడుస్తూ అన్నాడు పెడదాము అనేసి. సో అలా మీ ఇంట్లో ఇలా ఫెస్టివల్ జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ వినాయక చవితి. బాయ్.